400 మందితో శ్రీరామనవమి రోజున అక్కడికి వెళ్ళి కావాలని అక్కడ గలాటా క్రియేట్ చేసి అక్కడ లోకల్ పర్సన్స్ని వీళ్ళే దాడి చేసి ఆ దాడిలో ఒకళ్ళు ఇద్దరు కార్యకర్తలను గాయపడితే ఆ కార్యకర్తల దగ్గర నుంచి స్టేట్మెంట్లు తీసుకొని కొన్ని వందల పదుల మందిని ఎఫ్ఐఆర్లో నమోదు చేసి ఆ ప్రాంతంలోకి ఎవరిని వెళ్ళనీయకుండా ఎవరిని బయటికి రానియకుండా అక్కడ 144 సెక్షన్ పోలీస్ పికెటింగ్లు ఏర్పాటు చేసి మమ్మల్ని హౌస్ అరెస్టులు చేసి దమ్ముంటే రండిరా చూసుకుందాం, దమ్ముంటే రండిరా షకావత్తు అంట. దమ్ముంటే రండి షకావత్తా, ఎవడొస్తాడో రెండే. మరి తీపిచ్చే 144 సెక్షన్ అక్కడి నుంచి పోలీసుల దగ్గర నుంచి హౌస్ అరెస్టులు చేయకుండా ఆపించు, మీ ముఖ్యమంత్రి చేత చెప్పించు మమ్మల్ని. అరెస్టు ఏదైతే ఆకివీడిలో జరిగిందో ఆ రోజు మధ్యాహ్నం ఆ ఇన్సిడెంట్ జరిగిన 2 గంటల నుంచి విజయవాడ మొత్తం నష్ట దిగ్బంధనం చేసి నాకు తెలిసి ఒక 2000 ఇన్నోవా కార్లు ఎత్తుకుంటారు. జడా శ్రావణ్ కుమార్ ఆకివీడి వెళ్తున్నాడేమోనని ఎక్కడ కనపడితే అక్కడ ఇన్నోవా కార్లు ఆపటం, నన్ను వెతకటం. నా ఇంటి చుట్టూరు పోలీసులు పెట్టారు. ఎందుకు అంత భయం? అంత భయం ఎందుకండి? ఛాలెంజ్ చేసావు కదా ఆకివీడి రమ్మని, ఎందుకు భయం ఎందుకు? మరి 144 సెక్షన్లు ఎందుకు? పోలీస్ పికెటింగ్లు ఎందుకు? గ్రామంలో వాళ్ళని బయటకు రానికపోవటం ఎందుకు? బయట వాళ్ళని లోపలికి పోనీయటం ఎందుకు అంటే తెలుగుదేశం పార్టీని పొట్టముంచడానికి మీరు వేసినటువంటి పన్నాగం, మీరు పన్నినటువంటి పన్నాగం అద్భుతంగా ఫలిస్తుంది. మీరు ఇలాంటి పన్నాగాలు మరెన్నో పన్నాగాలు పన్నాలి అని, దీనికి మీరు వికృత క్రీడ ఆడాలి అని, మీ నియోజకవర్గంలో ఇంకా బలైపోవాలనుకున్నటువంటి వాళ్ళు మీకు ఓటేసిన నేరానికి బలైపోతూ ఉంటే చూసి ఆనందపడమని కోరుతున్నా. చేయండి, నో ప్రాబ్లం. చర్చిల మీద దాడులు చేయండి, పేదల ఇళ్ల మీద దాడులు చేయండి, వాళ్ళ ఇళ్లను మొత్తాన్ని కూలగొట్టేసేయండి మీరే. బికాజ్ యువర్ అ కమిషనర్, యువర్ అ ఎస్పీ, మీరే ఆ ఎంఆర్